మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో స్తుతిలో దాగిన శక్తి మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం స్తుతి నొందదగిన దేవుడు అని లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కీర్తనకర్త భక్తుడు ఇలా అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగిన నామము అంటాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. పరలోకంలో దేవదూతలు ఉన్నారు కదా, అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉంటే ఆ సింహాసనం చుట్టూతో ఉన్నటువంటి దేవదూతలు వారికి ఉన్న ఒకే ఒక్క పని నిరంతరము దేవుని స్తుతించటం, ఆరాధించటం. ఎందుకు నిరంతరం దేవుని ఎలా స్తుతించాలి? పౌలు గారు కూడా అంటాడు కదా, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం ఇది యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉంది అంటాడు. ఏది దేవుని చిత్తమట? ప్రతి విషయమందు. కొన్ని మనకు మేలుగా కనపడతాయి, డెఫినెట్గా దేవుని స్తుతిస్తాం. కొన్ని కీడుగా కనపడతాయి, కీడుగా కనపడినప్పుడు, అది కీడుగా అనిపించినప్పుడు స్తుతించగలుగుతామా? స్తుతించలేం. అయితే పౌలు గారు అంటాడు, నీకు మేలుగా కనపడినా లేదు కీడుగా కనపడినా ప్రతి విషయమై దేవుణ్ణి మీరు స్తుతించండి అని మాట్లాడతాడు. ఒక అద్భుతం ఏంటంటే, అలా స్తుతిస్తూ ఉంటే ఏ స్థలంలో ఉండి స్తుతిస్తున్నావో ఆ స్థలం దేవుని సన్నిధి చేత ఆవరించబడుతుంది. బాగా ఈ మాట పట్టుకోండి. ఏ వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉంటాడో, ఏ స్థలంలో మనం ప్రభుని స్తుతిస్తామో, ఏ కుటుంబం దేవుని స్తుతిస్తుందో, స్తుతించబడే ఆ స్థలం దేవుని సన్నిధి చేత లేక దేవుని చేత ఆ స్థలం ఆవరించబడుతుంది. ఎలాగంటే, బైబిల్లో మీరందరూ ఎరిగిన ఒక మాట ఉంది, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై, తమ్ముడు చెప్పాలి బాలు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. సహజంగా దేవుడు ఎక్కడున్నారు అని మనం ఎవరినైనా అడిగితే టకమని మనం చెప్పే మాట ఏంటంటే, మా దేవుడు పరలోకంలో ఉన్నాడండి అంటాం. నో డౌట్ ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ ఒక మట్టి గట్టం భూలోకంలో ఉండి చేతులెత్తి, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం, నాకు ఇచ్చిన పిల్లల కొరకు స్తోత్రం, నాకు ఇచ్చిన ఉద్యోగం కొరకు స్తోత్రం, నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రం, నాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం అని ఈ భూమి మీద ఉన్న ఒక మట్టి ఘటం చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఏమని రాస్తుంది? చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడు. అంటే పరలోకంలో ఉన్న దేవుడు స్తుతించే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ స్థలాన్ని తన సన్నిధి చేత ఆవరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రతిరోజు అరుణోదయం లేచి కనీసం ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేసుకోండి అని ఎందుకు చెప్తామో తెలుసా? ఉదయం లేచి మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఉదయకాలం దేవుని సన్నిధిని పొందుకుంటాం. ఆ దినమంతా దేవుడు మనము దేవుడు. ఆ దినమంతా దేవుని సన్నిధి చేత మనం నడిపించబడటానికి దేవుడు కృప చూపించును గాక. అందుకని కీర్తనలో చక్కటి మాట రాసి ఉంది చూడండి. 75వ కీర్తన మొదటి చరణం, 75:1. అందరూ చూడండి ఒకసారి ఈ మాట. నాతో కలిసి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి ఆ మాట ఎట్లా రాస్తాడు. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నప్పుడు దేవుడు మనకు సమీపంగా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అంటే దేవుని మనకు సమీపంగా తీసుకొచ్చే ఒక బలమైన ఆయుధం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతి. వరకు స్తుతి, ప్రభువా నీకు స్తోత్రం, నా జీవితంలో చేసిన ఉపకారం కొరకై స్తోత్రం అని ఏదో స్తుతిస్తా వెళ్ళిపోతున్నావులే అని అనుకోవటానికి వీల్లేదు. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ వినబడతాయో ఆ వ్యక్తికి సమీపంగా దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. అంటాడు, నీవు నాకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాను. ప్రభు బిడ్డలారా, నువ్వు స్తుతించిన ప్రతిసారి దేవుడు మనకు సమీపంగా దిగివచ్చును గాక. చెప్దాం ఆమేన్. స్తుతిలో దాగిన అసలు సిసలు బృహత్తరమైన శక్తి ఏంటంటే, స్తుతించే వ్యక్తిని తన సన్నిధి చేత దేవుడు ఆవరిస్తాడు. స్తుతిస్తున్న కుటుంబాన్ని, స్తుతించే సంఘాన్ని తన సన్నిధి చేత ఆవరించి దేవుడు తానే ఆ కుటుంబానికి సమీపంగా దిగి వస్తున్నాడు. దేవుడు మన దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది చూడండి. కీర్తనకర్త భక్తుడైనటువంటి దావీదు గారు ఈ స్తుతులను గూర్చి, పాటలను గూర్చి ఓ చక్కటి మాట అంటారు. అందరూ జూమ్లో ఉన్న బిడ్డలందరూ మీ బైబిల్ తెరిచి ఒకసారి చూడండి. యూట్యూబ్ లైవ్లో ఉన్న బిడ్డలందరూ కీర్తనల గ్రంథం 68వ కీర్తన 4వ చరణం నుంచి 6వ చరణం వరకు నేను చదువుతాను. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. దేవుని గూర్చి పాడుడి, స్వరం పెంచండి పెద్దగా. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులు చేయువాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు. ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ మాట మన అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా అందరం స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం. రైట్. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, యెహోవాను గూర్చి పాడుడి, స్తోత్రగానము చేయుడి, ఆయన నామాన్ని బట్టి ప్రహర్షించుడి, కీర్తనలు పాడుడి, స్తుతించుడి అంటాడు. క్రైస్తవ జీవితంలో స్తుతి, పాట, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో కింద దాన్ని వివరిస్తాడు. ఎందుకో చాలాసార్లు తెలియక చాలా చోట్ల క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి ఆరాధనలో, పాటల్లో ఉన్న విలువ తెలియట్లా. ఎట్లా అంటే, ఓ రకంగా విలువ తెలియకుండా మా పాస్టర్లే సంఘాలను అట్లా నడిపించారు అని చెప్పడంలో కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే పాటలంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాక్యానికి లేచే ముందు సహజంగా ఏమంటారో తెలుసా? ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము అంటారు. అంటే అంతవరకు నడిచిన కార్యక్రమాలు ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అంటే పాటలు అంత ప్రాముఖ్యమైనవి కావు, తెలియకుండా ఇంజెక్ట్ అవుతుంది. ఆరాధన అంత ప్రాముఖ్యమైనది కాదు. నాని విన్నావా మాట? ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటే ఇందాకటి దాకా చేసిన కార్యక్రమాలు, అమ్మ ప్రశాంతి, ఇందాకటి దాకా చేసిన కార్యక్రమాలు అంత ప్రాముఖ్యత లేని కార్యక్రమాలు అన్నట్లుగా. ప్రభు బిడ్డలారా, ఆదివారపు ఆరాధన ఒక 2 గంటలు 3 గంటలు ఉంటే ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు ప్రతిదీ 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 ప్రాముఖ్యమైనటువంటిదే. పాడే పాటలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా దేవుని సన్నిధి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు, స్తోత్రగానం చేయండి, స్తుతించండి, ఆరాధించండి, ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రహర్షించండి.
అలా చేస్తే ఏం జరిగిద్దయ్యా? పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడు. చూడండి ఆ మాటలో, ఏకాంగులను సంసారులు చేస్తాడు, బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాలయం అందున్న దేవుడు అక్కడే ఉండకుండా ఆ స్తుతించి ఆ స్థలానికి వచ్చి ఆ ఇంట్లో ఏ కొదువు ఉందో ఆ కొదువును తన స్థానం ద్వారా దేవుడు భర్తీ చేస్తాడు. ఏంటి? తండ్రి లేని వారికి తండ్రి. కొంతమంది శారీరకంగా తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. తండ్రిని తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు, అనాథలు ఉంటారు. కొంతమంది జీవితాల్లో బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? తండ్రి బ్రతికే ఉంటాడు కానీ ఆ తండ్రి చేయాల్సిన న్యాయం ఆ తండ్రి చేయడు. తల్లి బ్రతికే ఉంటుంది కానీ ఆ తల్లి చేయాల్సిన న్యాయం పిల్లలకు చేయదు. తల్లిదండ్రులు చనిపోయి కొంతమంది బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు బ్రతికుండి కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయకపోవటాన్ని బట్టి అది ఎంత కృంగిన స్థితిలో ఉంటుందో ఆలోచించండి. ఈ మాట వింటున్న బిడ్డలరా, ఈ ఉదయకాలం మీలో ఎవరైనా తండ్రిని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిపోయారా? తల్లిని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిపోయారా? అయ్యో, మా అమ్మ నాన్న ఉంటే నా బ్రతుకు ఎంత బాగుండేదో కదా, మా నాన్నున్న దినాల్లో, మా అమ్మన్న దినాల్లో నా బ్రతుకు ఎంత హాయిగా ఉండేదో కదా, అయ్యో తల్లిని పోగొట్టుకున్న, తండ్రిని పోగొట్టుకున్న అని ఒకవేళ నీ జీవితంలో తల్లి తండ్రిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటే నీకు ఒక శుభవార్త. నువ్వు ప్రభుని స్తుతిస్తూ ఉండు. నీ తల్లి స్థానంలో దేవుడు నిలవబడి నిన్ను ఆదరించడం ప్రారంభించును కాక. నీ తల్లి స్థానంలో, నీ తండ్రి స్థానంలో దేవుడు నిలవబడి ఆ కొదువును నీకు తీర్చును గాక. ఒకవేళ మన అమ్మా నాన్నలు బ్రతుకుంటే, మన తండ్రి బ్రతుకుంటే ఓ 50 సంవత్సరాలు మనకు తండ్రిగా ఉంటాడు, లేదా ఒక 70 సంవత్సరాలు తండ్రిగా ఉంటాడు. 70 సంవత్సరాల తర్వాత ఆ తండ్రి కాలం చేయాల్సిందే కదా. కానీ ఈ తండ్రి ఎవరో తెలుసా? 70 సంవత్సరాలు మాత్రమే నీకు తండ్రిగా ఉండే దేవుడు కాదు. 100 సంవత్సరాలు మాత్రమే నీకు తండ్రిగా ఉండే దేవుడు కాదు. ఈ తండ్రి, ఈ పరలోకపు తండ్రి నిత్యుడుగు తండ్రిగా మన జీవితంలో ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్యుడుగు తండ్రిగా, నీ తండ్రి ఉన్న దినాల్లో నీ బాధ్యతలు ఎలా నెరవేర్చాడో నీ జీవితంలో కూడా నిత్యుడుగు తండ్రిగా దేవుడు నీ జీవితంలో ఉండి నీ కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నిజమే. కొంతమంది తల్లిదండ్రులు బ్రతుకుంటారు కానీ, బ్రతుకున్నారనే పేరుకే కానీ ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఏమీ చేయలేని దయనీయ స్థితిలో కొందరు, మరికొంతమంది చెడు మార్గాలను బట్టి పిల్లలను పట్టించుకున్నటువంటి వాళ్ళు. నీ జీవితంలో ఒకవేళ తల్లి తండ్రి కొరతుంటే ప్రభుని స్తుతించు. దేవుడే నీ బ్రతుకులో తండ్రిగా తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నిజమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తల్లి ఎస్తేర్కి తండ్రి లేడు, తల్లి లేదు. ఎంత బాధాకరమైన సంగతి మానవ రీతిగా. కానీ అద్భుతం తెలుసా? తల్లి తండ్రి లేని ఆ బిడ్డకు దేవుడే తండ్రిగా నిలవబడి ఆ కొదువులను తీర్చి, ఎక్కడ అనాథగా పెరిగిందో ఆ అనాథను లేవనెత్తి అందలమెక్కించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందలమెక్కించడం, అందలం అంటే సింహాసనాన్ని ఎక్కించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నాకెవ్వరూ లేరయ్యా, నేను ఒక అనాథనయ్యా. తల్లిదండ్రులు బ్రతుకున్నారనే పేరుకే కానీ వాళ్ళు నన్ను పట్టించుకోరయ్యా. కనీసం తిన్నావా అని కూడా అడగరయ్యా. పెద్దోడిని ఒక రకంగా ప్రేమిస్తారు, నన్ను ఒక రకంగా ప్రేమిస్తారయ్యా. అబ్బాయిని ఒక రకంగా ప్రేమిస్తారు, అమ్మాయిగా ఉన్న నన్ను ఒక రకంగా ప్రేమిస్తారయ్యా. పెద్ద అమ్మాయిని ఒక రకంగా ప్రేమిస్తారు, నన్ను ఒక రకంగా ప్రేమిస్తారయ్యా. తల్లిదండ్రులు బ్రతుకున్నారనే కానీ వాళ్ళ ప్రేమ నాకు దొరకలేదయ్యా. వాళ్ళుండి అనాథలైన వారు కొందరు, లేక అనాథలైన వారు కొందరు. అయితే అనాథగా బ్రతుకుతున్న దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమందు హృదయమారా ప్రభుని స్తుతించు. దేవుడే ఆ స్థానంలో ఉండి ఎక్కడ అనాథగా పెరిగావో అక్కడే నిన్ను లేవనెత్తి
కృపగలిగిన దేవుడు అక్కడే నిన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టునుగాక. అయితే దేవుడు ఆ కార్యం చేయాలంటే మనం ఉన్న స్థలం ఆయన సన్నిధి చేత నింపబడాలి. ఆయన సన్నిధి చేత మనం ఉన్న స్థలం నింపబడాలంటే నిరంతరము, చెప్పండి ఏం చేయాలి? నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉండాలి. తర్వాత మాట అంటాడు, విధవరాండ్రకు చెప్పాలి ఎవరికట? విధవరాండ్రకు న్యాయకర్త. చూడండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక విధవరాలు వెళ్తే ఆ విధవరాలకి న్యాయం దొరకకపోవచ్చు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తే ఆ విధవరాలకి ఆ అధికారి దగ్గర న్యాయం దొరకకపోవచ్చు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల దగ్గర పని అవ్వాలంటేనంట నేను విన్నా, ఆ మనిషి వెనక బాగా జనం ఉంటే రైట్, వీడికి ఒక్కడికి పని చేస్తే వీళ్ళ జనం ఓట్లన్నీ నాకు పడతాయి అన్నట్లుగా జనాలను చూసి వాళ్ళ పక్షాన్ని నిలవబడతారట. నేనంట విధవరాలకి ఎవరు ఉంటారు? విధవరాలకి ఎవరు ఉంటారు? ఒంటరిది కదా. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసు. ఒకవేళ ఈ ఉదయం దేవుని వాక్యం వింటున్న బిడ్డలరా, చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని ఒకవేళ విధవరాలిగా నీ బ్రతుకులో నువ్వు మిగిలేవేమో. కొంతమంది పరిస్థితి చెప్పమంటారా? భర్త బ్రతికే ఉంటాడు, కానీ ఆ భార్యకు భర్త ప్రేమ దొరకదు. భర్త చనిపోయి కొంతమంది విధవరాళ్ళు అయితే, భర్త బ్రతికొండగానే వైధవ్యం లాంటి పరిస్థితి అనుభవించేవాళ్ళు కొంతమంది భూమి మీద ఉన్నారు. ఈ మాట వింటున్న బిడ్డ, భర్త ప్రేమ నీకు దొరకలేదా? కట్టుకున్నవాడి ప్రేమకు నోచుకోక లేయాలాగా ఓ దయనీయ స్థితిలో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావా? స్తుతించు. నీ భర్త ద్వారా దొరకని న్యాయం నా దేవుడు నీ బ్రతుకులు తీర్చునుగాక. ఈ దేవుడు ఎవరయ్య అంటే విధవరాలను చిన్నచూపు చూసే దేవుడు కాదు, విధవరాలను చులకన చేసే దేవుడు కాదు, విధవరాలను అవహేళనగా మాట్లాడే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరంటే విధవరాండ్రకు న్యాయము తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక తల్లి విధవరాలు రూతమ్మకు దేవుడు ఎంత న్యాయం తీర్చాడో చూడండి. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని నిందించకుండా బెత్లెహేంకి వచ్చి దేవుని స్తుతిస్తా ఉంది. నాకెందుకు ఇలా చేసేవయ్యా? దేవుని మీద సనగలేదు. నన్ను ఎందుకు చిన్న చూపు చూసేవయ్యా? దేవుని మీద ఆయాసపడలేదు. నా భర్తనే ఎందుకు దూరం చేసేవయ్యా అని దేవునికి విరోధంగా తాను మాట్లాడలేదు. విరోధంగా మాట్లాడకపోగా తన జీవితాన్ని గురించి రాయబడిన ఒక దివ్యమైన మాట ఏంటో తెలుసా? బోయేజ్ అంటాడు, నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మించినదై ఉన్నది అంటాడు. అంటే భర్త బ్రతికున్న దినాల్లో తాను భక్తిగా బ్రతికిన దానికంటే భర్త చనిపోయిన తర్వాత తన సత్ప్రవర్తన మరెక్కువైనట్లుగా రూతమ్మను గురించి రాసింది. మోడుబారిన రూతు జీవితాన్ని చిగురింపచేసిన దేవుడు. ఈరోజు ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డ, ఏ విషయంలో మోడైపోయావు? ఏ విషయంలో బ్రతుకు మోడుగా కనబడుతుంది? యేసు నామం పేరిట దేవుని స్తుతించు. యేసు నామం పేరిట ఈ ఉదయకాలమందు మోడైన నీ జీవితాన్ని దేవుడు చిగురింప చేయునుగాక. ఎక్కడ మోడుగా కనపడ్డావో అక్కడే పచ్చటి చెట్టులాగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అలా మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాలయమందున్న దేవుడు స్తుతించే స్థలాన్ని తన సన్నిధి చేత నింపుతాడు. ఆయన సన్నిధితో నింపి తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తగా, ఏకాంగులను చెప్పండి ఏకాంగులను సంసారులుగా చేయువాడు వాక్యం అంటుంది. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న బిడ్డలరా, నీ కుమార్తె వివాహం చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి తల్లిగా తండ్రిగా ప్రార్థన చేసి కన్నీరు కార్చి కన్నీరు విడిచి చివరికి కళ్ళల్లో కన్నీటి చుక్కలు ఇంకిపోయాయేమో. నా కూతురు పరిస్థితి ఏమవుతుందో,
ఈ కొడుకు వివాహం అవుద్దో లేదో, ఏంటి పరిస్థితి? ఇక బ్రతుకాలం అంతా వీళ్ళు ఏకాంగులుగానే మిగిలిపోతారేమో. అసలు నా కుమార్తె వివాహం నేను బ్రతుకున్న దినాల్లో నేను చేయగలుగుతానో లేదో. ఒకవైపు వివాహం చేయలేదు, వివాహం కాలేదు అన్న బాధ నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉంటే, చుట్టుపక్కల జనం ఉంటారుగా, ఎంత మంచివాళ్ళు అంటే వాళ్ళ మాటలు ఆదరించినట్టుగానే ఉంటాయి, కానీ ఎక్కడ పొడవాళ్ళు అక్కడ బుడిసినట్టు ఉంటాయి. వాళ్ళు వస్తారా, ఇంకా మీ అమ్మాయి పెళ్ళి కాలేదా అనేది ఒకడు. ఇంకొకడు వచ్చి అంటాడు, పప్పు అన్నం ఎప్పుడు పెడతావు? ఇంకొక అమ్మాయి అంటది వచ్చి, మీ అమ్మా నాన్న బతికున్న దినాల్లో నీ పెళ్లి చేసినట్టే. వాళ్ళు పెళ్లి కాలేదని అల్లాడిపోతున్నారు. చూడండి, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వీళ్ళు ఆదరిస్తున్నారో, ఆదరణ పేరులో ఎక్కడ పడవాళ్ళు అక్కడ పొడుస్తున్నారో అర్థం కాదు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ దైవజనుడిగా చేతులెత్తి దీవిస్తున్నాను. ఏకాంగిగా ఉన్న నీ కుమార్తె జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఏకాంగులను ఈ దినం నా దేవుడు సంసారులుగా చేయునుగాక. నీ కుమార్తెకు చక్కటి జీవిత భాగస్వామిని అనుగ్రహించి, నీ కుమారుడికి చక్కటి జీవిత భాగస్వామిని అనుగ్రహించి ఏకాంగులుగా ఉన్న బిడ్డలను కృపగలిగిన దేవుడు సంసారులుగా చేయునుగాక. అయితే అలా చేయాలంటే నీ ఉన్న స్థలం దేవుని సన్నిధితో నింపబడాలి. దేవుని సన్నిధితో నింపబడాలంటే చెప్పండి, ఏం చేయాలి? మనం నోరు తెరిచి చెప్పాలా? ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇశ్రాయేలీలు చేయి స్తోత్రములపై యెహోవా, ఈరోజు నువ్వు చేసే స్తుతుల మీద నా దేవుడు ఆసీనుడై ఉండును గాక. ఆఖరి మాట బహు విలువైన మాట. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ చరణం. 68:6. ఎంత చక్కటి మాట చూడండి. ఎంత అద్భుతమైన మాట. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చదవబోయే మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. నాతో కలిసి చెప్పండి, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయువాడు. ఏమంట చెప్పాలి? లైవ్లో ఉన్న బిడ్డలు, ఈ దేవుడు ఎవరంటే బంధించబడిన వారిని విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, ఎవరిని విడిపించాడో వారిని వర్ధిల్ల చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ బంధకాలలో ఉండి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావో నాకు తెలీదు. కొందరు అనారోగ్యం అనే బంధకాల్లో ఉన్నారు, మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులనే బంధకాల్లో ఉన్నారు, మరికొంతమంది అసమాధానం అనే బంధకాల్లో ఉన్నారు, మరికొన్ని చోట్ల కొన్ని గృహాల్లో కొందరు పాపపు బంధకాల్లో, త్రాగుడు బంధకాల్లో, వ్యభిచారపు బంధకాల్లో, ఆర్థిక ఇబ్బందులనే బంధకాల్లో, అపవిత్రమైనటువంటి బంధకాల్లో కొంతమంది బంధకాల్లో చిక్కుకొని బ్రతుకుతున్నారు. అయితే ఒక శుభవార్త, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడినా ఆ బంధకాల మధ్యలోనే పౌలు శీలలాగా దేవుని స్తుతించడం ప్రారంభించు. బంధకాలను చూసి ఆడుకో. ఎంతకాలం ప్రభువా ఈ అనారోగ్యం, ఎంతకాలం ప్రభువా ఈ అప్పుల సమస్య, ఎంతకాలం ప్రభువా ఈ కరువు, ఎంతకాలం ప్రభువా ఈ అవమానం, ఎంతకాలం ప్రభువా ఈ బంధకాలను చూసి దేవుని మీద సనక్క, బంధకాలను చూసి దేవుని ఎదుట ఆయాసపడకుండా ఆ బంధకాల మధ్యలోనే పౌలు శీల దేవుని స్తుతించినట్లుగా ఈ దినం నువ్వు ప్రభుని స్తుతించగలిగితే పరిశుద్ధ స్థలమందున్న దేవుడు నువ్వు స్తుతించే స్థలానికి దిగి వచ్చి నీ బంధకాలను నా దేవుడు తెంచునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. నీ బంధకాలను తెంచే ఒకే ఒక్క దివ్యమైనటువంటి మార్గం స్తుతించే మార్గం. వాక్యం వింటున్న దైవజనమ, ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డల్లో ఎవరైనా గంజాయి బంధకాల్లో బంధించబడ్డారా, త్రాగుడు బంధకాల్లో బంధించబడ్డారా, అక్రమ సంబంధాలనే బంధకాల్లో బంధించబడ్డారా? తల్లి, ప్రియ తండ్రి, ఈ ఉదయకాలం చేతులెత్తి ప్రభుని స్తుతించు.
దమస్కు గుమ్మం దగ్గర రెప్పపాటు కాలములో సౌలును పౌలుగా మార్చినట్లు ఈ అరుణోదయపు దినాన ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగానే సౌలును పౌలుగా మార్చిన దేవుడు రెప్పపాటు కాలములో నీ బిడ్డను కూడా దేవుడు మార్చునుగాక. ఆ త్రాగుడు జీవితం మీద అసఖ్యత యావగింపు దేవుడు పుట్టించునుగాక. ఆ అక్రమ సంబంధాల మీద అసఖ్యత దేవుడు పుట్టించునుగాక. నీ దేవుడు కార్యం చేస్తే ఒక వ్యక్తిని మార్చటం రెప్పపాటు కాలంలో జరిగే కార్యం. సౌలు పౌలుగా మారటానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది చెప్పండి? సంవత్సరం 2 సంవత్సరాల? సౌలు పౌలుగా మారటానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి ఏమి సుదీర్ఘమైన రాత్రులేం జరగల. రాత్రికి రాత్రే ఒక్క రాత్రిలో తెల్లవారుతూ ఉంటుండగా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ తెల్లవారుజాము ఉదయకాలపు ప్రార్థనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డ, నీ ఇంటిలో యాకోబులాగా ఒకవేళ నీ పిల్లలు మోసకారులుగా బ్రతుకుతూ ఉంటే, నీ భర్త మోసకారిగా బ్రతుకుతూ ఉంటే, యేసు నామం పేరిట ఆ యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చునుగాక. అయితే దేవుడు అలా మార్చాలంటే చెప్పండి, మనం ఏం చేస్తూ ఉండాలి? చెప్పాలి. ఏం చేస్తూ ఉండాలి? ఈ దేవుడు ఎవరో తెలుసా? బంధించబడిన వారిని విడిపించేవాడు మాత్రమే కాదు, అద్భుతం, బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడు. నువ్వే బంధకాల్లో ఉన్నా విడిపించేవాడు మాత్రమే కాదు, విడిపించబడిన నిన్ను ఆయన వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు విడిపించబడు, త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడు, దేవునికి ఆయాసకరమైన బంధకాల నుంచి విడిపించబడు. నువ్వు విడిపించబడితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయటం ప్రారంభించునుగాక. నిజంగా విడిపించే వారిని వర్ధిల్ల చేస్తాడా? ఎస్. యోసేపు ఉన్నాడు, నిష్కారణంగా చెరసాలలో పడ్డాడు. యోసేపును దేవుడు చెరసాలలోనే ఉంచాడా? చెరసాల నుంచి విడిపించాడా? చెప్పాలి. చెరసాలలో నుంచి విడిపించాడు. విడిపించిన దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు విచారణకర్తగా సాధారణమైన ఉద్యోగం చేసుకునేటువంటి ఆ యోసేపును చెరసాలలో నుంచి విడిపించిన తర్వాత ఆ దేశానికే ప్రధానిగా, 2వ ఫరోగా దేవుడు వర్ధిల్ల చేశాడు. దైవజనమా, నా తట్టు చూడు. ఎక్కడ బంధకాల్లో నువ్వు బంధించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ఎస్. ఏ ప్రజలు నిన్ను చూసి వీడి బ్రతుకు అప్పుల బంధకాల్లో చిక్కుకొందరా, వీడి బ్రతుకు అసమాధానపు బంధకాల్లో చిక్కుకొందరా, ఇదిగో వీళ్ళ బ్రతుకు ఆర్థిక ఇబ్బందులనే బంధకాల్లో చిక్కుకొందరా అని ఎక్కడ బంధకాలలో చిక్కుకున్నావో అక్కడే నిన్ను విడిపించి యేసు నామం పేరిట నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. చెప్దాం ఆమేన్. బైబిల్లో మనుష్య ఉన్నాడు, పాపం వలన బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చాడు. హిజ్కియా కుమారుడు మనుష్య ఆ చెరసాలలో దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవుడు ఆ ప్రార్థన విని చెరసాలలోకి దిగొచ్చి చెరసాల నుంచి విడిపించి, అద్భుతం తెలుసా, 55 సంవత్సరాలు సుదీర్ఘ పరిణందించే ఒక గొప్ప రాజుగా నిలిచిపోయాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఎవరో తెలుసా? మనష్షే. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు పరిపాలన చేసింది ఎంత? 40. మొదటి రాజు సౌలు పరిపాలన చేసింది ఎంత? 40. ఎస్. సొలొమోను పరిపాలన చేసింది ఎంత? 40. కానీ మనష్షే దగ్గరికి వచ్చేసరికి 55 సంవత్సరాలు సుదీర్ఘ పాలన అందించాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డ, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఏ బంధకాలలో నీవు నీ ఇంటి వారు బంధించబడి ఉన్నా ఈ ఉదయకాలం హృదయమార ప్రభుని స్తుతించు. బంధకాలను బట్టి ఆడవక హృదయమార ప్రభుని ఆరాధించు. ఆరాధిస్తుండగా విడిపించువాడాయనే, వర్ధిల్ల చేయువాడాయనే. ఎస్, విడిపించువాడాయనే, వర్ధిల్ల చేయువాడాయనే. ఈ దినమే దేవుడు నిన్ను విడిపించి అదే స్థలములో
ఆయన మనలను వర్ధిల్ల చెయ్యునుగాక.